ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకున్నటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. Advocacy for a planned economy, it becomes evident that the economic structure should align with the democratic principles, promoting equality and permanence. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణించి చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వనరులు పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరేదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్ యాక్చువల్స్కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం, 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు. చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో, వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఉదాహరణకి అధ్యక్ష, మీరు తీసుకోండి, 2014-15లో 1,638 కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష. 1,638 కోట్లు. ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం 62,000 మాత్రమే చేశారు. అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష? డిఫరెన్స్ 38.1% మైనస్. ఇంత పెద్ద గ్యాప్. సరే అధ్యక్ష, అట్లాగే 2015-16 1,15,689 కోట్లు. ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం 97,811 ఖర్చు. గ్యాప్ వచ్చేసి -15.5. 2016-17
సరే 1,30,416 కోట్లు అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే 93% వచ్చారు. 1,21,735 కోట్లు ఖర్చు పెట్టి 93.3% ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు. అట్లా 2017-18 అధ్యక్ష మళ్ళీ 1,49,646 కోట్ల ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి 1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 80% మాత్రమే చేరారు. మళ్ళీ -19.7% అంటే దాదాపు 20%. 2018-19లో కూడా 1,74,454 కోట్లు ఎక్స్పెండిచర్కి వచ్చే వరకు 1,35,328 కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం 77.6%, అంటే -22.4% అధ్యక్ష. అట్లాగే 2019-20 1,46,492 కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,42,857 కోట్లు. ఈ సంవత్సరం మాత్రం 97% 5% వచ్చారు. 2020-21 1,82,914 ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,547 86.1%, -13.9%. 2021-22 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,82,998 79.3% అధ్యక్ష, అంటే -20.7% బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అట్లాగే అధ్యక్ష 2022-23 ప్రొవిజనల్ బడ్జెట్ 2,56,859 ఎక్స్పెండిచర్ వచ్చి 2,04,085 కోట్ల అధ్యక్ష, కేవలం 79.5%, అంటే 20.5% ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం 14,87,834 కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే 12,24,877 కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం 82.3% మాత్రమే. ఇక ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి 2,90,396 కోట్లు, ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు 1,48,053, అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది, మార్చి వరకు 51%, ఇంకా 3 నెలలే ఉంది. ఇది -25% ఉంది అధ్యక్ష. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఈ చేసాం, లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం, వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు, ఇవన్నీ మీరు చెప్పినా కదండి. 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్ LKG to PG వరకు, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలికలు వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినాయి కదా. ఇన్ని చెప్పారు అధ్యక్ష. ఉన్నాయి సార్ అధ్యక్ష. నేను చెప్పిన అన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదో ఆ రాష్ట్రాలు అట్లా ఉంది, ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని అధ్యక్ష. నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి +16.4% అధ్యక్ష. ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 2,50,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటే
2,91,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దాని సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%. ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలో స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83% కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్షుడు.